ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఒక మాసం ముగించుకొని మరి ఒక నూతన మాసంలోనికి మనము అడుగుపెట్టాము. ఈ నూతన మాసంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన అంటే ఏంటిది? దేవునితో గడిపే సమయం, దేవునితో మాట్లాడే సమయం. బైబిల్లో అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థనా జీవితం క్రైస్తవునికి ఎట్లా అంటే ఒక పెట్రోల్ ఉన్న వాహనంతో సమానం. ప్రార్థన లేకపోతే మన జీవితం నడవదు. క్రైస్తవ జీవితం వాహనం నడవాలంటే పెట్రోల్ ఉండాలి కదా, లేకపోతే డీజిల్ ఉండాలి, ఇంధనం ఉండాలి. కనుక ప్రార్థన అనేది ఒక ఇంధనం, మన క్రైస్తవ జీవితానికి ఒక ఇంధనం. కనుక ప్రార్థనలు అనేక రకాలు ఉన్నాయి. ఈరోజు ఒక ప్రార్థన గురించి మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. రహస్య ప్రార్థన తెలుసా? రహస్య ప్రార్థన అంటే ఏంటిది? మత్తయి సువార్త 6వ వచనంలో ఏమంటా ఉన్నాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ ప్రార్థన దేవుని సన్నిధానాన్ని చేరాలంటే నువ్వు దేవునితో అంగీకరించబడాలి. అప్పుడే నీకు ప్రతిఫలం వస్తుంది. కనుక మత్తయి సువార్త 6వ వచనంలో నీ ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళాట తలుపులు వేసి రహస్యమందున్నటువంటి తండ్రికి ప్రార్థన చేయము. అంటే ఇది వ్యక్తిగత ప్రార్థన ఎట్లా చేసుకోవాలి? రహస్యమందు. అక్కడ నీ భార్య ఉండదు, నీ పిల్లలు ఉండదు. నీ యొక్క సొంత నీ యొక్క సమయాన్ని దేవునికి వ్యక్తిగతంగా ఇవ్వడం రహస్య ప్రార్థన. ఆ రహస్య ప్రార్థన ఇది వ్యక్తిగత ప్రార్థన కూడా అవుతుంది. అయితే రహస్యమందు ఇక్కడ చూసినట్లయితే మనము రహస్యమందు ప్రార్థన చేయాలి. అది రహస్యమందు చూసిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, అక్కడ ప్రార్థన మనము దేవుడు వింటున్నట్టుగా లేదు, కానీ చూస్తాడట. ఏం చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు. నీ ప్రతి పాపము ప్రభు సన్నిధానంలో ఒప్పుకుంటున్నావా లేదా చూస్తాడు. ఒప్పుకుంటున్నావా లేదా కప్పుకుంటున్నావా అని ప్రార్థన ద్వారా దేవుడు చూస్తూ ఉంటాడు. అంటే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ప్రార్థన వినడం కాదు, కానీ ఫస్ట్ దేవుడు చూస్తాడు. ఫస్ట్ మనల్ని చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు, మన ప్రతి పాపము, మన ప్రవర్తన చూస్తాడు. మన పాపము ఒప్పుకొని మరి ఒప్పుకుంటున్నామా చూస్తాడు. కనుక మనం రహస్యమందు ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి, మన పాపాలను కడుక్కోవాలి రహస్య ప్రార్థనలో. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, 139వ కీర్తన 2:7 వచనంలో మనం చూసినట్లయితే, నేను లేచుటయు నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునుపే. నాకు తలంపు పుట్టకమునుపే నా మనస్సు గ్రహించి ఉన్నావు. 139 2వ వచనంలో మాట ఉంటుంది. 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ ఆత్మ ఎక్కడి నుండి ఎక్కడికి పోవును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. అంటే కీర్తనకారుడు అంటున్నాడు, నేను కూర్చుండుట, నేను నిల్చుండుట, నేను చేసే ప్రతిదీ. మనం అనుకుంటాం కదా, అక్కడ ఎవరు లేరు, అక్కడ ఏమీ లేదు, అక్కడ ఎవరు లేరు, దేవుడు నన్ను చూడట్లేదు అని పాపాలు చేస్తూ ఉంటాం. కానీ కాదు, నేను కూర్చుండుట, నేను నిల్చుండుట, అవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును అంటే దేవుని యొక్క ఆత్మ యుద్ధ నుండి మనం పారిపోయే స్థితిలో మనం లేము. అసలు నీ సన్నిధిలో నేను ఎక్కడికి పారిపోదును. మన ప్రతి కదలిక దేవుడు ఖచ్చితంగా తెలుసుకున్నాడు. ఒక సీసీ కెమెరా లాగా దేవుడు మనల్ని పరలోకం నుంచి వాచ్ చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు రహస్యమందు నీ పాపాలను ఒప్పుకోవాలి. ఇదే రహస్య ప్రార్థన. రహస్యమందు నీ పాపాలను ఒప్పుకొని కడుక్కోవాలి, దేవుని సన్నిధానంలో గోజారాలి. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు మన అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనకి, బైబిల్ కూడా అదే సెలవిస్తుంది, అతిక్రమలు దాచుకొని వాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు వర్ధిల్లును. కనుక రహస్య ప్రార్థన మనం ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి. రహస్య ప్రార్థన మర్మం అదే.
రహస్యమందు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూచే దేవుడు రహస్య ప్రార్థనలో మన ప్రవర్తన ఎలా ఉంది, మన పాపాలు ఒప్పుకుంటున్నామా, మన హృదయం ఎలా ఉంది, నిజంగా ఒప్పుకుంటున్నామా లేకపోతే దాన్ని కప్పుకుంటున్నామా? రహస్యమందు కన్నీరు విడుచుచు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కన్నీటి జీవితం పోవాలంటే, నీ కన్నీటి జీవితం అంటే అనేక మంది అప్పుల బాధల్లో ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో ఉండొచ్చు, అనేక బంధకాల్లో ఉండొచ్చు, నువ్వు నీ జీవితమే కన్నీరై ఉండొచ్చు. అయితే నీ జీవితం అంతా కన్నీరంతా పోవాలంటే నువ్వు కన్నీటి ప్రార్థన రహస్యమందు చేసి నీ పాపాలు ఒప్పుకోవాలి. రహస్యమందు చూచు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన ప్రవర్తనను చూస్తాడు, మన ప్రతి కదలిక చూస్తాడు దేవుడు, మన తలంపులను కూడా చూస్తాడు దేవుడు. కీర్తనకారుడు రహస్యమందు నీ హృదయము కడుక్కోవాలి. కలుపుకున్నప్పుడు కడుక్కొని ఆ కలువరిలో యేసయ్య మన కొరకు, నీ కొరకు, నా కొరకు, ప్రపంచం అందరి కొరకు, ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు యేసయ్య శిలువ మరణాన్ని ఆ రోజు పొందాడు. ఆయన పాదముల చింత మన పాపాలు కుమ్మరించుకుని రహస్యమందు చూచు దేవుణ్ణి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇదే రహస్య ప్రార్థన మర్మం. బైబిల్లో అనేక ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు రహస్య ప్రార్థన గురించి నేను చెప్పడం జరిగింది. రాబోయే రోజులు ఇంకా అనేక ప్రార్థన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నా తండ్రికి వందనాలు. రహస్యమందు చూసే దేవా, మా పాపాలు ఒప్పుకుంటున్నాం నాయన. మా ప్రతి కదలికను ఎరిగిన దేవుడవు నా తండ్రి. అయ్యా, మా ప్రతి ప్రవర్తనను ఎరిగిన దేవుడవు నా తండ్రి. అయ్యా, మేమేమైనా తప్పులు పాపాలు చేస్తుంటే మమ్మల్ని క్షమించము నాయన. మా రహస్య పాపములను దేవని యొక్క రక్తము ధర కడిగి వేయము నా తండ్రి. అయ్యా, కనికరించము నా తండ్రి. అయ్యా, ప్రతి విధమైనటువంటి కీడుల నుంచి మాకు విడుదలను గ్రహించి ఈ రహస్య ప్రార్థన మర్మాలు మాకు బోధించిన దేవా, ఇంకా రాబోయే రోజుల్లో అనేక మర్మాలు మాకు బోధించబడి నన్ను తగ్గించుకుంటూ నేను ఆనందిస్తూ నజరేయుడైన యేసు పవిత్రమైన నామమున మిక్కిలి బతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ మాటలు, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ మాటలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ఇలాంటి మాటల ద్వారా వాళ్ళను బలపరచండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్.